ప్రార్థన అయింది కదా. ఇవాళ 46వ శ్లోకం. రఘువంశం ద్వితీయ సర్గ 46. అథాంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైశ్చకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్విహస్యార్థపతిం బభాషే. అథాంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైశ్చకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్ విహస్యార్థపతిం బభాషే. శ్రీదేవి గారు చదువుతారా? అలాగేనండి. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. అథాంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః సకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్ విహస్యార్థపతిం బభాషే. అథాంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః సకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్ విహస్యార్థపతిం బభాషే. ఎందుకుండేవారు శ్లోకంతో పాటు పద విభాగం. అథాంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః సకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్ విహస్యార్థపతిం బభాషే. అథ గిరిగహ్వరాణాం అంధకారం దంష్ట్రామయూఖైః సకలాని కుర్వన్ సహ భూతేశ్వర భూయః విహస్య మీరు అర్థపతిం. శ్లోకాన్ని చూస్తూ చెప్పండి. పదాలు ఈ క్రమంలో ఉండాలని చెప్తున్నా. వాక్యం క్రమం అదే దాని అన్వయం అంటారు. అది అన్వయం. శ్లోకము ప్రథము అన్వయం. భూతేశ్వర పార్శ్వవర్తి సహ భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్ విహస్య అర్ధపతిం బభాషే. గారు విభక్తులు చెప్తారా? చెప్తాను. అథాంధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః సకలాని కుర్వన్ భూయః స భూతేశ్వర పార్శ్వవర్తి కించిద్ విహస్యార్థపతిం బభాషే. అథ విజయం అంధకారం అంధకారం అంధకారే అంధకారాణి అంధకార శబ్ద అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంతః గిరిగహ్వరాణాం గిరిగహ్వరస్య గిరిగహ్వరయోః గిరిగహ్వరాణాం గిరిగహ్వర శబ్ద అకారాంత నపుంసకలింగ షష్ఠీ బహువచనాంతః దంష్ట్రామయూఖైః దంష్ట్రామయూఖేన దంష్ట్రామయూఖాభ్యాం దంష్ట్రామయూఖైః దంష్ట్రామయూఖ శబ్ద అకారాంత పుల్లింగ తృతీయ బహువచనాంతః శకలాని శకలం శకలే శకలాని శకల శబ్దాకారాంత నపుంసకలింగ ద్వితీయ బహువచనాంతః కుర్వన్ కుర్వన్ కుర్వంతౌ కుర్వంతః కుర్వచ్చబ్దః సకారాంతః పుల్లింగ ప్రథమ ఏకవచనాంతః భూయః అవ్యయం తౌతే తచ్చబ్దః సకారాంతః పుల్లింగ ప్రథమ ఏకవచనాంతః భూతేశ్వర పార్శ్వవర్తి వర్తి వర్తినౌ వర్తినః వర్తిం శబ్ద నకారాంతః పుల్లింగ ప్రథమ ఏకవచనాంతః కిం అవ్యయం
చిత్ ఇహస్య ల్యవంతమవ్యయం అర్థపతి అర్థపతి శబ్ద వికారాంత పుల్లింగ ద్వితీయ ఏకవచనాంత స్వభాషే క్రియాపదం అది దీంట్లో క్రియాపదం స్వభాషే ఉపభాష ఒకటి ఉంది, తర్వాత విహస్య ఒకటి ఉంది, కుర్వన్ కూడా ఉంది. ఉపభాషనేమో పూర్తి క్రియాపదం, విహస్య అనేది అసమాపక్రియమైనటువంటి ప్రత్యయం, కుర్వనేమో శత్రు ప్రత్యయమైనటువంటి శబ్దము. అంటే అది వర్తమాన కాలార్థమైన అర్థాన్ని ఇస్తుంది. ఉపభాషే నవ్వేను, పలికేను. ఉపభాష పలికేను అన్నప్పుడు భాష అనే ధాతు లిట్లక అనేది భాషతే భాషతే భాష అంటే లట్లకారం. ఉపభాష అనేది లిట్లకారం. అంటే ఉపభాష అంటే భూతకాల అర్థంలో నవ్వేను, నవ్వేనట అన్నట్టు. నవ్వేను అన్నప్పుడు నవ్వేను అన్నప్పుడు ఎవరు కర్త? ప్రధాన భక్తి పదం ఏకవచనంగా ఉండాలి. ప్రధాన భక్తి ఏకవచనం. భూతేశ్వర పార్శ్వవర్తి. ఇంకొకటి కూడా ఉంది. ఇంకెన్ని ఉన్నాయి పదాలు? సహా భూతేశ్వర వారు రెండు పదాలు ఉన్నాయి. కుర్వన్ కూడా ప్రధాన భక్తి అనుకోవచ్చు. సరే, అంటే ఇక్కడ సహా భూతేశ్వర భాషవర్తిలో రెండిట్లలో ఏది విశేషం, ఏది విశేషణం? భూతేశ్వర పార్శ్వవర్తి అనే విశేషణం. సహా అంటే అరాదు. అది ఎట్లాంటి వాడు? భూతేశ్వర పార్శ్వవర్తి. సహా అంటే ఇక్కడ సింహం. సింహము. ఎట్లాంటిది? భూతేశ్వర పార్శ్వవర్తి. భూతానం ఈశ్వరుడు, భూతములకు ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు. ఆయన వర్తించేవాడు, ఉండేవాడు. అంటే పరమేశ్వరుని సన్నిధానంలో ఉండేటువంటి వాడు. అయినా పార్శ్వవర్తి అంటే ఉండేవాడు అంటే అర్థం ఏంటి అంటే సేవకుడు. పార్శ్వంలో ఉండేవాడు అంటే సేవకుడు అని అర్థం. సేవకుడు. అటువంటి సహా ఆ సింహము భవాష పలికింది. ఎవరిని గురించి పలికింది అంటే ఎవరితో పలికింది? ఎవరితో అన్నప్పుడు ద్వితీయ అర్థముకు పతి, ధనానికి పతి. ధనపతి అంటే రాజ్యపతి అన్నారు. ధనం అన్నప్పుడు రాజ్యం అనే అర్థం కూడా వేసుకుంటే రాజ్య రాజు అని అర్థం. రాజును గురించి భాష పలికింది. ఏమని పలికి ఏం చేసి పలికింది అంటే విహస్య నవి. ఎంత పలికింది అంటే కించిత్. కించిత్ బభాషే, కించిత్ విహస్య, కొంచెం నవి. విహస్య పిలవండి. కించిత్ విహస్య, కొంచెం నవి బభాష. ఎందుకు మళ్ళా భూయహని మరలా అంటే ఏంటి? ఏం చేసింది అంటే కుర్వన్ చేస్తూ. చతుర్ప్రత్యయానికి అర్థం ఏం చెప్పుకుందాం మనం? వర్తమాన కాల అర్థంలో అక్కడ ఉండాలి. కుర్వన్ అంటే చేయుచు, చేయుచున్నవాడు అని అర్థం. నిజానికి చేయుచున్నవాడై అనే అర్థంలో చేస్తూ అనే అర్థం కూడా మనం వాడుకుంటాం. చేస్తున్నవాడై. ఏం చేస్తున్నవాడై? శకలాని కుర్వన్. అధాంధకారం శకలాని. శకలాని కుర్వన్, ముక్కలుగా చేస్తున్నాడు. ముక్కలుగా చేస్తున్నాడు. దేనిని చేస్తున్నాడు? అంధకారం. అంధకారాన్ని ముక్కలుగా చేస్తున్నాడు. అంధకారం శకలాని కుర్వన్. దేంతో చేస్తున్నాడు? మయూఖై. దంష్ట్రలు అంటే కోరలు. కోరల యొక్క మయూఖముల చేత అంధకారాన్ని ముక్కలుగా చేస్తున్నాడు. అంధకారం ఎక్కడ? దేని యొక్క అంధకారం? పర్వతముల యొక్క గుహలు యొక్క అంధకారం. పూర్వం చేస్తూ భూయ మరల బభాష అని అర్థం. ముందుగా దానికి
ఏమిటి అంటే అథానంతరం. అనంతరం అంటే ఆయన ఆ విధంగా రాజు పలికిన తర్వాత ఆ సింహము తన యొక్క కోరల యొక్క కాంతుల చేత గుహలో ఉన్నటువంటి అంధకారాన్ని ధ్వంసం చేస్తూ మరలా ఆ సింహము కొంచెం నవ్వి రాజుతోని ఈ విధంగా పలుకుతున్నది అని పలికెను అని చెప్తాను. మనకు నెక్స్ట్ శ్లోకంలో కనుక పలుకుతున్నాను పలికెను చెప్పబోయే శ్లోకం నుంచి ప్రారంభం పలుకుతున్నది అన్నమాట. ఇక్కడ కుర్వన్ అనేది సార్ ఇది శత్రు ప్రత్యయం అన్నా సన్నంతం అన్నా ఒకటేనా సార్? రెండింటి ఒకటే ఉంటుందా? సన్నంతాలు వేరు, శత్రు ప్రత్యయం వేరు. ఇప్పుడు అంటే ఇందులోనూ సన్నంతం అని రాశారు, మీరు చెప్పంగా శత్రు ప్రత్యయం అన్నట్టు. శత్రు ప్రత్యయం అనేది వస్తుంది. మరి సన్నంతం సన్నంతంలో అనేకాలు ఉంది, దాంట్లో ఒకటి బహుశా ఎక్కువ ఈ శత్రు ప్రత్యయం కూడా ఉండవచ్చు. సన్నంతాలు ఎన్ని అట్లా ఉందా? సన్నంతములు సన్ అంతములు కుర్వత్ శబ్దం కదా, వచ్చే శబ్దం. సన్నంతాలు అనేటువంటి దాంట్లో ఇవన్నీ కూడా ఆ లిస్టులోకి వస్తాయి కావచ్చు. అంటే మామూలుగా కృదంతాల్లో ఇది ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా శత్రు ప్రత్యయం, షానచ్ ప్రత్యయం 2 రకాలు. శత్రు ప్రత్యయము పరస్మయ ధాతువుమే వస్తుంది. షానచ్ ప్రత్యయం ఆత్మనేయ ధాతువుమే వస్తుంది. అలాగే వర్తమాన గచ్చి గమ్యమాన మానహ అనహ అనహ అనేది వస్తుంది. పూర్వం చేయుచున్నవాడు అంటే దాని ఆ కాలంలో అంటే వృత్తి కాదు. వచన అంటే వండుతున్నవాడు అంటే వంట వండే వ్యక్తి, వంట అనేది వృత్తి కాదు. ఆ సమయంలో గంట వండేవాడు కాదు. అంటే మనం చెప్పే మాటకు యొక్క సమయంలో ఎవరు మాట్లాడుతున్న సమయంలో వండుతున్న వ్యక్తి, అతను మామూలు వ్యక్తి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతేగాని వృత్తిగా ప్రధాన. వచన అంటే వండుతున్నవాడై అని అర్థం. వండుతున్నవాడు అంటే వండుతున్నవాడై అని అర్థం మనం చెప్పుకోవచ్చు. అంటే వండుతూ అని అర్థం. వచన్ను అపశ్యదు అంటే వండుతూ చూచెను, వండుతున్నవాడై చూచెను అర్థం. అంటే వండుతూ చూచెను అన్నట్టు. అట్లా పురువన్ బభాష అంటే అసమాపక్రియ అంటాం తెలుగులో. వర్తమానార్థక అసమాపక్రియ. సమాపక్రియ విహస్య వచ్చింది. ప్రత్యయము ప్రత్యయం వికసన్ముఖి శత్రు ప్రత్యయానికి మా తెలుగులో అయితే వ్యాకరణంలో అయితే చెప్పుకుంటాం జనరల్. అంటే శత్రు ప్రత్యయానికి ప్రత్యయము ప్రత్యయం ఏమిటి తేడా అంటే అనేది భూతకాలం ఒక విషయం, కురువన్ వర్తమాన కాలం. అదొక ఇది లెప్పు, ఇవి 2 భూతకాలం. అంటే అది కూడా దాంట్లో తేడా. నిజానికి 2 ఒకటే, వాళ్ళకి 2 ఒకటే సూత్రంగా వస్తాయి. కానీ ఉపసర్గం ఉంటే అప్పుడు త్వా స్థానంలో చెప్పు వస్తుంది. ఉపసర్గం ఉంటే ప్రత్యయం వస్తుంది, లేకపోతే అయితే పరస్మయ ధాతు దీనికి ఈ శత్రు ప్రత్యయం, శాంత ప్రత్యయం ఏమిటంటే శత్రు ప్రత్యయం శబ్దాలుగా మారుతాయి. అంటే అవసరం ఉంటే దాన్ని విశేషణంగా తీసుకోవచ్చు. కురువత్ పచంతో పచత పచద్భ్యాం పచద్భి పచతే అట్లా పచంతం తం చూస్తున్నటువంటి అతన్ని, అహమ పశ్యం చూస్తున్న అతన్ని నేను చూస్తున్నాను. అంటే పచంతం అహం ప్రతి ఆగచ్చం అనే పదార్థాన్ని గురించి నేను వెళ్ళాను. ఏదైనా ఎవరైనా క్రియాపదాన్ని అక్కడ ఉండే కర్తవ్యాలు ఎక్కడ విశేషణంగా దీన్ని వాడుకోవచ్చు. అదే చలన్ మీనాభలోచనాయై నమో నమః అంటారు. చలన్ మీనాభలోచనాయై నమో నమః అని చలన్ మీనాభ కదులుతున్నా జరుగుతుండగా అని అర్థం. చలన్ అని చలిస్తున్నటువంటి అని అర్థంలో మనం సమాసంలో తీసుకుంటారు. లసన్ అని లసన్ అని తెలుగులో భాస్కరుడు ఒక ప్రయోగం చేశాడు. యమునత్ గంగము కృష్ణమూలము అని ఒక పద్యం రాశాడు.
యమున వలె ఆచరిస్తున్నటువంటి అనే అర్థంలో చిత్రపటంలో మొత్తానికి వచ్చి అది చెప్పారు, అది ఇలా ఇలా అని ఏదో ఏదో చెప్పారు, కానీ నాకు ఏం అర్థం కాలే అప్పుడు చదివినప్పుడు. విశేష ఏమన్నది దీంట్లో ఒకటి ఏమిటంటే కొంచెం మనకు అతిశక్తి అనుకోండి, దంశ్రామయోఖముల చేత గిరిగహ్వరాల్ని తన యొక్క కాంతులతో, దంతకాంతులతో అంధకారాన్ని శక్తి చేయడం అనేటువంటిది ఒక ఊహ. తెల్లగా ఉంటాయి కదా, నల్లని చీకట్లో తలుక్కు తలుక్కు అని ఉంటాయి కొద్దిగా. ఇది జనరల్ గా కవులు దంతకాంతుల్ని అని వర్ణిస్తారు. దంతకాంతుల చేత అనే పదం వాడుతుంటారు. ఒక శ్లోకం మీకు పెట్టాను, గుర్తుందో చూసారు, ద్విజపదం వాడాను. ద్విజపదాన్ని 4-5 రకాల, అంటే ఒకే పదాన్ని 4 రకాల అర్థం. ద్విజ అంటే కాంతులు, ద్విజ అంటే పక్షులు, ద్విజ అంటే బ్రాహ్మణుడు, ద్విజ అంటే ద్విజరాజు అంటే చంద్రుడు అని, ద్విజ కాంతుల చేత అని ఎక్కడొకటి అది దీన్ని ఒక అడ్వర్టైజ్ వాడే ఒకటి తీసుకున్నాడు ఒకసారి. నవ్వంగానే చీకట్లు పోయిపోయి గుహలో చీకట్లు వెళ్తున్నారు, ఒకసారి పొంగళ్ళు పట్టుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి, దీన్ని చాలా మంది వాడతారు ఈ అడ్వర్టైజ్మెంట్, నవ్వులతే వెళ్ళటం రావటాన్ని. సరే, దీంట్లో కటకం వారు నమస్కారాలు. నమస్కారం. ఇప్పుడు శత్రు ప్రత్యయము, యప్రత్యయము, స్థానస్సు, వీటి గురించి చెప్పుకున్నాం. కానీ నాకు సందేహాలు చాలా ఉన్నాయి. ఏంటంటే గిరి గహ్వరాణం అని ఇక్కడ ప్లూరల్ ఎందుకు వాడాల్సి వచ్చింది, బహువచనం ఎందుకు తీసుకున్నాడు? గహ్వరాణం అని గుహలన్నీ, ఇప్పుడు అక్కడ ఒక గుహలో ఉన్నారు వాళ్ళు, గుహలు మొత్తం చెప్పనియండి. యూట్యూబ్ లో చూస్తుంటారు, ఒక గుహలో రకరకాల గుహలలో వెళ్ళడం కూడా చూస్తుంటారు. కానీ ఇక్కడ సందర్భం అయితే మనకు అట్లా లేదు. కానీ గిరి గహ్వరాణం అని చెప్పన్నాడు అని దంశ్రామయూహై శకలాని కుర్వన్, ఇది చాలా చక్కగా చెప్పాడు. ఆ పంటి యొక్క కాంతుల వల్ల, కోరల కాంతుల వల్ల చీకట్లు ముక్కలైనాయని, చక్కటి సాహిత్యపరమైనటువంటి భాష ఇది. చీకట్లు ముక్కలు కావడం ఏంటి, మామూలుగా చిన్న దీపం వెలిగించినా చీకటి పోతుంది, కానీ చీకట్లు ముక్కలు కావడం, శకలాని కుర్వన్ అనడం అనేది ఒక విశేషణంగా వాడాడు. అది చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మరొక 2 సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే అర్ధపతిం అని ఎందుకు వాడాల్సి వచ్చింది రాజు గారు? ఇంత క్రితం భూపతి అన్నాడు కదా, చాలా చోట్ల భూపతి అన్నాడు. ఇప్పుడు సడన్ గా అర్ధపతి ఎందుకు వచ్చింది? ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలలో 2వ అంశాన్ని ఎందుకు తీసుకున్నాడు? ధర్మపతి అన్నా ఒక చక్కదనంగా ఉండేదేమో, కానీ అర్ధపతి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సరే, భూతేశ్వర పార్శ్వవర్తి అనడానికి, భూతేశ్వరుడు అని శివుడిని వాడుకోవడానికి చాలా పేర్లు వాడుకుంటూ వచ్చాడు. వాడిన పేరు వాడకుండా చాలా జాగ్రత్తగా ప్రతి శ్లోకంలో ఒక్కొక్క పేరు వాడుతున్నాడు. ఇక్కడ కూడా భూతేశ్వరుడు అని వాడాడు. పార్శ్వవర్తి అనడంలో రైట్ హ్యాండ్ అనే మనం అర్థం తీసుకుంటాం. ఆడు మినిస్టర్కి రైట్ హ్యాండ్ అయ్యాడు అంటే ప్రక్కన ఎప్పుడు ఉంటాడు. పార్శ్వవర్తి, ప్రక్కన నడిచేటటువంటి వాడు, ఉండేటటువంటి వాడు, రైట్ హ్యాండ్ అని అర్థం. అనే అర్థంలో గొప్పగా ఇతన్ని చెప్పుకొచ్చాడు. భూతేశ్వర పార్శ్వవర్తి కించిత్ విహస్య, చాలా చిన్న కొద్దిగా నవ్వాడు. కొద్దిగా నవ్వితేనే పళ్ళ కాంతికి ఆ చీకట్లన్నీ ముక్కలు ముక్కలైనవి. ఇక మొత్తం నోరు తెరిస్తే ఎట్లా ఉండేదో మన పరిస్థితి. ఇక్కడ ఈ 3 నాకు అంశాలు అర్థం కానటువంటి. అర్ధపతిం అని వాడడానికి గల కారణం ఏంటి? తర్వాత గిరి గహ్వరాణం అని అన్ని గుహలను కాంతివంతం చేశాడా? అన్ని గుహలను ఎందుకు చెప్పుకున్నాడు? తర్వాత సహా భూతేశ్వర పార్శ్వవర్తి అనేటటువంటి పదం ఎందుకు తీసుకున్నాడు? ఇవి నాకు ఉన్నటువంటి సందేహాలయ్యా. వీటికి
కాళిదాసు గారి యొక్క భావం వేరే ఉండి ఉంటది, భద్రయ్య గారికి నచ్చదు. ఏం లేదు ఇందులో, ఇది ఎంతకంటే ఏం లేదు అంటాడు. శ్లోకాలను మొత్తానికి నవలి నవలి మింగేస్తున్నారు నాకు తెలుసు. రాకముందు వచ్చినాక మాకంటే ఎక్కువ అదే కటకం గారు ఇప్పుడు చెప్పదలిచింది చెప్పేయండి. ఇప్పుడు అంతే. మీరు ఏమి నాకు చెప్పినా మూడు వ్యతిరేకించాలి, సందేహాలు. మీరు ఏమి చెప్పినా వ్యతిరేకించాలి అని భద్రయ్య గారు ఇంకోరు అనుకోరు. సరే, ప్రతిదీ ఆమోదించాలి అని కూడా లేదు. అదే ఆమోదించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా సందేహాలు ఏమిటి అసలు ఎవరైనా చెప్పొచ్చు. విహస్య అర్థపతి అన్నప్పుడు విహస్య ప్లస్ అర్థపతి అక్కడ గణాలు కుదురుతున్నాయి కాబట్టి వేసాడు. అబ్బా. ఆ. మీరు చెప్పండి, విహస్య తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, రాజయ్య గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, చెప్పండి. ఇప్పుడు గుహలు ఒకదాని పక్క అట్లా ఉంటాయి, వరుసగా ఉంటాయి. అది గుహ ముందర ఉన్నది, ముందర ఉండి నవ్వుతున్నది. అందుకోసం ఆ కాంతులు అన్ని గుహల్లోకి ఏదైతుందో ప్రవేశిస్తవి అట్లా అన్నమాట. గుహలో ఉన్నట్టు చెప్పాం, గుహ ముందు లేదు. క్రితం గుహలో ఉన్నాయి. ఆ గుహలో దేవదారు వృక్షం ఉంది, దానికి ఏనుగులు వచ్చి రుద్దుకుంటాయి. ఇంత క్రితం చెప్పుకున్నాం మనం. అప్పుడే అవన్నీ శకలాన్ని ఎందుకు వాడారు అది కూడా చెప్తాను. అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఈ రూమ్ లో కూర్చున్నా, అవతల ఇక్కడ ట్యూబ్ వెలుగుతున్నది. ట్యూబ్ లైట్ అవతల కూడా దాని కాంతి కొంత వస్తుంది. అందుకోసం ఈ పక్క రూమ్ ఆ పక్క రూమ్ కూడా వస్తుంది. అందులో శకలాని కురువన్ అనేటువంటిది అదే అన్నమాట, పూర్తిగా పోలేదు అట్లా అన్నమాట. అందుకోసం అంధకారం శకలాని కురువన్. ఒకవేళ దాంట్లోనే ఉంటే శకలాని అని ఉంటది, పూర్తిగా పోతుంది, పూర్తిగా వెళ్తూనే ఉంటది అట్లా అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అది ఇంకొకటి చెప్తాను ఇక్కడ. శకలాని కురువన్ అన్నాడు. కురువన్ అన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అంటే వాటిని గుహల యొక్క అంధకారాన్ని తన యొక్క దంతకాంతులతోని ముక్కలు చేస్తూ అని అర్థం అనమాట. కురువన్ అంటే చేస్తూ అని అర్థం. ఈ వెంట దేర్ లాఫింగ్ ఎట్ హిస్ ఫ్రెండ్ అంటారు. చేస్తున్నా అర్థం అక్కడ, అది క్లియర్. తర్వాత ఇక్కడ కించిత్ విహస్య అర్థపతింప భాషే అంటే ఏంటి, ఇక్కడ ముందు సూచిస్తున్నది అన్నమాట. ఆయన అర్థపతి రాజు అయినటువంటి వాడు, రాజ్యానికి అధిపతి, ప్రజల యొక్క యోగక్షేమాలు చూసుకునేటువంటి వాడు. అటువంటి వాడు తన దేహాన్ని ఇస్తే రాజ్యం గతి ఏమవుతుంది? అట్లా రాజ్యానికి ప్రజలకు నష్టమే కదా. అందుకోసం అక్కడ ముందు సూచన అక్కడ అభిప్రాయంగా వాడాడని నేను అనుకుంటున్నాను. అందుకోసం నవ్వింది అనమాట. రాజు అయినటువంటి వాడు ఇవ్వడం ఏంటయా, ఇంతకు ముందు తర్వాత చర్చ వస్తుంది దాంట్లో. నువ్వు ఇస్తే రాజ్యానికి నష్టం, జనాలకు నష్టం. అందుకోసం ఒక చిన్నదాని కోసం తర్వాత దాంట్లో ఏకాతపత్తం జగత ప్రభుత్వం నవం వయస్కాంతం దాంట్లో తెలుస్తుంది. అక్కడ ఇప్పుడు నవ్వినదానికి అక్కడ వివరణ ఇచ్చాడన్నమాట ఏకాదపత్రంలో. అది అందుకోసం అర్థపతి అని వాడవలసి వచ్చింది నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఏంటంటే అది ఎలాగో అతిశయోక్తే కాబట్టి దానికి రీజనింగ్ అంత అక్కర్లేదు. రెండోది ఏంటంటే అసలు నాకు డౌట్ భూతేశ్వర పార్శ్వవర్తి అనేది ఏమిటి? ఆమె సామాన్యంగా సింహం అనేది పార్వతీదేవికి వాహనంగా ఉంటుంది కానీ సూడి పార్శ్వవర్తిగానే ఉంటుందా? కింకరుడు అండి ఆయన. అది కాదు, మొట్టమొదటి శ్లోకంలో అతను శివుడికి కుంభోదరుడు అనే కింకరుడు. కాబట్టి అతను పార్శ్వవర్తి. కింకరుడు ఈ విషయంలో ఉన్నాడు, సింహం రూపంలో ఉన్నాడు ఇక్కడ. ఆ కింకరుడిని ఇక్కడ కాపలా కాయవేయ అంటే సింహం కాబట్టి భయంకరంగా ఉంటుంది కాబట్టి తినడానికి అడవిలో కాపలా ఉండాలంటే ఏ రాక్షసుల రూపంలోనే ఉండలేదు, అడవి జంతువు రూపంలో ఉండాలి. కాబట్టి అది ఆ క్రూరమైనటువంటి సింహం రూపంలో ఆయన ఇక్కడ కింకరుడు కాపలా కాస్తూ ఉన్నాడు ఆ చెట్టుని. అది జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ పార్వతీదేవి వాహనానికి దీనికి ఏం సంబంధం లేదు. వేరు, ఈ సింహం వేరు. లేదు ఆ సింహం వేరు, వేరు. శివుడికి సింహం ఉన్నట్టు ఎక్కడ సింహంగా లేదు కదా, సింహం కాదు. ఈ భూతే అనే అన్నప్పుడు కుంభోదరుడు అనేటువంటి వాడినే చెప్పాడు తన పేరు. ఒక రూపంలో ఉన్నాడు అంతే. ఆ రోజు చెప్పారు కదా, సింహ భావంతో ఉన్నాడు.
అతను సింహభావంతో ఉన్నాడు ఆ రోజు. సింహ రూపంలోనే ఉన్నాడు అండి. సింహ రూపంలో తింటేనే ఆవును తింటాడు. సింహ రూపమే వాడు. సింహభావం అని చెప్పాడు మనకి శ్లోకంలో మా అన్న ఉపయోగించిన పదం సింహభావంతో ఉన్నాడు. సింహత్వ అనే పదం. సింహం పార్శ్వవర్తి కాదు, పార్శ్వవర్తి కుంభుడే కుంభోదరుడే. కానీ అతడు ఆ కుంభోదరుడు ఈ రూపంలో. సింహం రూపంలో ఉన్నాడు. తర్వాత ధర్మ అర్థ కామాలు అనేటువంటి వాటిని, ధర్మార్థ కామాలు అనేటువంటి వాటి విషయంలో కూడా వస్తే మోక్షం అనేది మన చేత ఎవరి వాళ్ళకి సంబంధించింది. దానికి ఎవరు మోక్షపతి కానీ మోక్షం ఇచ్చేవాడు భగవంతుడు, మోక్షం ప్రధానం. అంతేగాని దీంట్లో ఎవరికి సంబంధం లేదు. ధర్మార్థ కామాలే ప్రధానం. పెళ్లిళ్ళు కూడా పెళ్లి కూతురుతో పిల్లవాడితో అనిపిస్తారు, ధర్మేజాక మేజార్థేజ నాది చరామి అనిపిస్తారు, కానీ మోక్షేజ అనకూడదు. అక్కడ మోక్షంలో భార్యాభర్తకు సంబంధం లేదు, ఎవరితో వాళ్ళదే. మోక్షం ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు, కనుక దానికి సంబంధం లేదు. అయితే ధర్మార్థ కామాలు త్రివిధాలు, త్రివర్గం అంటారు వీటిని. దీంట్లో ధర్మం అనేటువంటిదేమో బ్రాహ్మణులు మహర్షులు వాళ్లకు సంబంధించి, అర్థం మాత్రం వీళ్ళు రాజులకు సంబంధించి. ధనాన్ని నియంత్రించడం, ధనాన్ని పట్టుకోవడం, ధనపతులంతా వీళ్ళే అవుతారు. దాన్ని తీసుకొని ప్రజలను కాపాడే బాధ్యత ఉంది. కామం అంటే కావాల్సినటువంటి కోరికను అంటే వస్తువుని ఇచ్చేటువంటి వాడు వైశ్యులు. వాళ్ళు వ్యాపారం ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి ఏ కోరికలు కోరుతున్నా అటువంటి వస్తువుని సమకూర్చేవాళ్ళు. కనుక ఇక్కడ అర్థపతి అంటే అర్థాన్ని మీద అధికారం ఉన్నటువంటి వాడు, అధినాయకుడు ఆయనే. కూడా అర్థం అనే దానికి ధనం అనే అర్థం, ధనం అన్నప్పుడు ఐశ్వర్యం కూడా అష్టైశ్వర్యాలు అని లక్ష్యం. కనుక అన్నిటికీ ధనం అనే పదానికి మనం కూడా చెప్పుకున్నాం. ధనం అనే దానికి కేవలం వ్యవహార రూపమైన ధనానికి కాదు. అర్థం అంటే ధనం అని ఏం కాదు సార్. అర్థం అంటే గోవు కూడా అర్థమే. రాజకీయంగా ప్రభు అనే అర్థం. అది అన్నింటినీ నియంత్రించేవాడు, చేసేవాడు. అర్థం అంటే అర్థమే కాదు, డబ్బుకు అనే సంబంధం లేదు. అట్లా రోజుల్లో లక్ష్మీదేవి అష్టైశ్వర్యాల పేరు. ఇంకొకటి ఇక్కడ మీరు అతిశయోక్తి అంటున్నారు, కానీ నాకేం అతిశయోక్తి అనిపించలేదు. ఆయన యొక్క సునిశ్చితమైనటువంటి పరిశీలన శక్తికి ఈ శ్లోకం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కాదు, దంతకాంతికి ఆ గుహలన్నీ వెలిగాయి అనేది అక్కడ అతిశయోక్తి అంటుంది. అది కాదు, ఒక విద్యుల్లయ వస్తే ఎట్లయితే శంపాలతలు ఎట్లా వస్తే చిలక అంటాయో, అది తెరిచే వరకు ఆ చీకట్లంతా ఛేదించిందని. ఇక్కడ ఏంది అంటే మీరు చూడండి, పూర్తి చీకట్లో కొద్దిగా లైట్ ఎక్కడన్నా ఉండని ఒక తెల్లటి వస్తువు బట్టి ఇట్లా అనండి మీకు తెలుస్తుంది, ఆ తెల్ల వస్తువు కనిపిస్తుంది మీకు. సార్ అక్కడ అగ్గిపుల్లైనా ఉంది, దంతకాంతి వల్ల అది ఇవ్వటం అనేది అతిశయోక్తే. అట్లా అది ఏ అలంకారం అంటారు? పోనీ ఏదో ఒక అలంకారం చెప్పండి. అలంకారం ఏమన్నా ఉందా లేదా? అలంకారం ఉండాల్సిన అవసరం లేదు. మనం దాని అర్థాన్ని అలంకారం మరి నేను నవ్వితే ఏం కాంతి పోదు కాబట్టి అది అలంకారం కదా. మీరు నికుముడు కాదు కదా. నిశ్చిత పరిశీలన, అది అద్భుతమైనటువంటి పరిశీలన. ఎందుకంటే ఆ చీకట్లలో మన కాంతులు ఎన్నో వందల రెట్లు ఆ వస్తువును పసిగడతాయి వెలుతురు కంటే. ఇది ఎందుకంటే సైన్స్ పరంగా కూడా అదే. అందుకొరకు అది కొద్దిగా తెల్లగా ఇట్లా ఒకసారి తెరిచి మాట్లాడే వరకు, నవ్వే వరకు అట్లా చక్ 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 అంతే, చక్ చక్ అని ఇట్లా ఆ ముక్కలు అన్నాడు. అది నిజంగా అట్లే వచ్చిందా అంటే అట్లా రాలే, ప్రకాశవంతం లేలే. అది జస్ట్ ఒక మెరుపుల్లాగా ముక్కలు చేసుకుంటూ పోయింది. అతిశయం అంటే లేనిది ఉందో చెప్పడం కాదు, అత్యధికంగా చెప్పడం అన్నారు. కాదంటే ఉన్నదాన్ని ఎక్కువ చేయడం అతిశయోక్తి అంటే అది దాన్ని మించిపోవడం. దానికి సంబంధించిన కూడా భద్రయ్య గారు అలంకారాలను ఒప్పుకోవట్లేదు. అద్భుతమైన భావన అది. అది మామూలు కాదు, అది మామూలు దిశనకు అందదు, అది మహాదిశన కావాలి, మామూలు గురువు కాదు. నాది ఒక సందేహం చెప్పండి ఆచార్య. విహస్య అనేది అసమాప క్రియ, నవ్వి అన్నాడు. ఇప్పుడు వాక్య ప్రయోగం చేసేటప్పుడు కించిత్ విహస్య దర్శనం కురు అంటామా? విహస్య నవ్వి దర్శనం ఇయ్యి అంటామా? నవ్వుతూ దర్శనం ఇయ్యి అంటామా?
అది మీరు అక్కడ మీరు చెప్పే భవాన్ విహస్య అనే పదం ఎట్లా వాడతారో అట్లా వాడండి దాన్ని ఒకటి. నవ్య అని ఆహా, తెలుగులో ఎట్లా నవ్వుతూ వాడతారో దర్శనం ఇయ్యి, కొంచెం నవ్వుతూ దర్శనం ఇవ్వరా కృష్ణ అనాలి నవ్వుతూ ఇప్పుడు వేరు నేను. నవ్వి వేరు కదా. అదే హసన్ నవ్వి అసమాపకం అనకూడదు నవ్వి కదా. నవ్వి కాదు నవ్వి అప్పుడు విహసన్ అంటారు. నవ్వుతూ మీరు దర్శనం ఇవ్వనప్పుడు నవ్వుతూ చెప్పాలి. విహస్య నవ్వుతూ ఏమనాలి? హసన్ స్వభాషే హసన్ హసన్ హసన్నా? అప్పుడు ఉమ్, కించిత్ హసన్ దర్శనం కురు అంటామా? శత్రుప్రత్యయం. కించిత్ హసన్ దర్శనం కురువా? ఉమ్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. స్వయముఖ లాంటివి కూడా మనం వాడతారు. స్వయంముఖ దేనికి? స్వయముఖ అంటే నవ్వుతున్న ముఖం గల వాడవి. స్వయంముఖ స్మయము స్మయము స్మయముఖ. స్మయం స్మితం. స్మిత వదనారవిందం అంటాం, అది వేరే. స్మయముఖ విస్మయ అది విస్మయ, అది వేరు. తన్ముఖేన ఓకే, మనం వాక్య ప్రయోగాలు అప్పుడప్పుడు ఏదో చేస్తూ ఉంటే అని ఇప్పుడు డౌట్ వచ్చింది. దీంట్లో అయ్యా ఇక్కడ ఇంకొక చిన్న సందేహం అయ్యా. చెప్పండి. ఈ కించిత్ అనేటటువంటి రెండు అవ్యయాలను కలిపి కొంచెము అనే అర్థం ఎలా వచ్చింది? కిమ్ అనేటువంటి శబ్దానికి చిత్ అనే ప్రత్యయం చేరిస్తే అది ఒకానొక లేదా కొంచెము అని అర్థం ఇస్తుంది. కిమ్ అంటే ఒకానొక అర్థం రాదు. కిమ్ అంటే ప్రశ్నార్థకం. అది ప్రశ్నార్థకమైన చిత్తు. అయితే ఇది కేవలం కిమ్ అనేటువంటి అవ్యయానికి చిత్తు చేరిస్తే కొంచెం. కిమ్ అనేటువంటి శబ్దాన్ని తీసుకొని కశ్చన కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్త యక్ష అనేటువంటి దాంట్లో కశ్చిత్ యక్ష ఒకానొక యక్షుడు. అటానొక స్త్రీ అయితే కాచిత్ స్త్రీ. అక్కడ ఉండే విశేష్యాన్ని బట్టి, యొక్క విభక్తిని బట్టి, లింగాన్ని బట్టి కిం శబ్దాన్ని కూడా తీసుకుని దానికి చిత్తు చేర్చాలి. కేనచన పురుషేణ ఒకానొక వ్యక్తి చేత. కస్యచిత్ వృక్షస్య ఒకానొక వృక్షం యొక్క. ఒకానొక అర్థం శబ్దానికి కిం శబ్దానికి చేరుస్తూ విభక్తులు కూడా కలిపి చేర్చుకోవాలి. అది అక్కడ ఉండే విశేష పదం యొక్క లింగము విభక్తిని బట్టి వీటికి కూడా కిం శబ్దాన్ని కూడా అదే విభక్తిని చేర్చి అదే లింగం అదే విభక్తిని చేసి దానికి చిత్తు కానీ చెన్న కానీ. చిత్తు చెన్న రెండు ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు. చిత్తు చేసుకోవచ్చు, చెన్న తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనికి పద విభజన చేసినప్పుడు కిం చిత్ అని కించిత్ ఒకటే చెప్పొచ్చు కదా. ఒకటే కించిత్ ఒకటే. అది ఇందులో మనకు పద విభజనలో కిం చిత్ అని విడివిడిగా ఇస్తే ఇచ్చాడా? ఇచ్చాడు, అందుకోసం లేదు. కించిత్ ఒకటేది. అర్థం ఇచ్చేటప్పుడు కించిత్ ఒకటిగానే ఇచ్చాడు. ఒకటే అట్లా కలిపితేనే అర్థం వస్తుంది. కొంచెం అని అర్థం వస్తుంది. చిత్ అంటే కొంచెం కాదు, కిమ్ అంటే కొంచెం కాదు. అది అయితే ఇక్కడ కిమ్ అనేటువంటిది అప్పుడు అవ్యయంగా తీసుకోవాల్సి వస్తుంది. కిమ్ అనేటువంటి అవ్యయంగానే చెప్పారు. కిమ్ అవ్యయమే చిత్ అవ్యయం. అవ్యయం పైన చిత్ ప్రత్యయం. చిత్ ప్రత్యయం చేస్తే కించిత్ అయింది. అంటే వేరేది కూడా నపుంసకలింగ పదాన్ని కూడా కించిత్ వాడచ్చు. కించిత్ ఫలం అనాలి. ఒకానొక ఫలం అని అట్లా వాడాల్సి వస్తుంది. ఇక్కడ భూతేశ్వర పార్శ్వవర్తి అన్నప్పుడు ఇది సింహం కాబట్టి ఇక్కడ ఇకారాంత దీర్ఘం ఇవ్వడం జరిగింది. ఈ ఇకారాంత నకారాంత శబ్దం ఇది. వర్తిన్ శబ్దం. గుణిన్ శబ్దం లాగా. అర్థిన్ స్వామిన్. వర్తినో వర్తిన. అది మనం దీనిలాగా హరి ఈ స్త్రీలంగా ఈకారాంత శబ్దాలు కావు. గౌర్యోలా చెప్తాం కదా. ఈకారాంత గౌరీ శబ్దం. గౌర్యో గౌర్య. వర్త్యో వర్త్య అని చెప్పలేదు. వర్తినో వర్తిన అని చెప్పుకున్నాం. వర్తినో వర్తిన అంటే వర్తిన్ శబ్దం. ఈకారాంత గుణిం శబ్దం ఇవన్నీ కూడా తద్ధితాల్లో ఒకటి. దాంట్లో ఏమిటంటే తద్ధితాంతర్గతమైనటువంటిది. గుణం కలవాడు గుణి. అప్పుడు వర్తిన్ అన్నప్పుడు ఇక్కడ దీన్ని వర్తిన్ ధాతు వర్తించువాడు అనే అర్థంలో ప్రత్యయం వస్తుంది. దాంతో వర్తిన్ అవుతుంది.
ఈ శబ్దము వర్తిని శబ్దము పుంలింగంలో వర్తి వర్తినో వర్తిన, నపుంసకంలో వర్తి వర్తిని వర్తిని, స్త్రీలింగంలో వర్తి స్త్రీలింగంలో వర్తి వర్తిని వర్తిని శబ్దం అవుతుంది. ఇప్పుడు వర్తిని వర్తిన్యో వర్తిన ఈకారాంతంగా మారుతుంది. నకార శబ్దాలు ఈకారాంతాలుగా మారుతాయి. ఎందుకంటే గౌరీ శబ్దం లాగా అవుతుంది. అన్ని కూడా గౌరీ శబ్దం అన్నింటి స్త్రీలింగాలు గౌరీ శబ్దమే అదేలాగా పోతుంటాయి. కనుక నకారాంత శబ్దాలు నకారాంత శబ్దాలు అన్ని చకారాంత ఇవన్నీ కూడా దీనిలాగానే అవుతుంటాయి. అట్లా ఇంకా వర్తిని అవుతుంది. స్వామిని యజమాని శబ్దం లేకపోతే స్వామిని, విద్యార్థిని అర్థిని అంటాం కదా. ఈ భూయో భూయో భూయ అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అనే అర్థం భూయో ఇక్కడ తిరిగి చెప్పండి. ఇక్కడ అలా తీసుకోలేదు. భూయ అంటే మరలా అంతే. అక్కడ మళ్ళీ మళ్ళీ అని అక్కడ వాడాడు భూయో భూయో నమామి అని. కానీ అన్ని చోట్ల మళ్ళీ మళ్ళీ అని పదం వాడనక్కర్లేదా? అంటే కుర్వను చేస్తూ మరలా ఈ విధంగా చేశాడు అన్నట్టు అక్కడ. అంటే ఒక పని అయిపోయింది, దాని తర్వాత అని అర్థం. అనే అర్థంలో తీసుకున్నాం. శకలాని కురువన్ భూయ అంటే ఆ విధంగా చేస్తూ మరలా ఏం చేశాడు అంటే ఈ విధంగా బభాషే విహస్య భభాష. అతను తిరిగి ఇలా అన్నాడు, ఇంత ముందు మాట్లాడాడు కొంత, కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నాడు. భూయా అనే పదం అట్లా. ఎందుకంటే వారు మీ దగ్గర సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది మధ్య మధ్యలో. ఎందుకో అంటే స్పీకర్ దూరం ఉందా లేకంటే కానీ ఇప్పుడు అయ్యా వర్తి అన్నప్పుడు వర్తినహ అన్నప్పుడు ఇది వర్తించేవాడు అనే శబ్దం అనే అర్థమే వస్తుందా? అంతే, వేరేనా? వర్తించేవాడే. ఓకే, పుల్లింగమే వర్తినహ అన్నాడుగా. అందుకని దీనిలాగానే భగవత్ శబ్దము రెండు రకాల భగవత్ శబ్దం ఉంది. అప్పుడు మీకు కూడా చెప్పాను. భగవత్ శబ్దం రెండు రకాల అంటే భూధాతువునకు శత్రుపురం వస్తే భగవత్ శబ్దం అవుతుంది, ఉంటున్నవాడు అని అర్థం. భవన్ భవంతో భవంత పచన్ పచంతో పచంత అదే పోవచ్చు. అట్లానే భగవత్ శబ్దం ఇంకోటి తమరు అని అర్థం ఉంది. ఇది కూడా తకారాంతమే. కాకపోతే ఒక ప్రధాన వ్యక్తి కొంచెం భవాన్ అవుతుంది, మిగతా శబ్దంతో ఒకేలాగా ఉంటుంది. భవాన్ భవంతో భవంత, భవాన్ అంటే తమరు. ఈ భగవత్ శబ్దం కనుక అది స్త్రీలింగంలో మళ్ళీ భవతి అవుతుంది. భవతి అనేటువంటిది ఈ గౌరీ శబ్దంలాగా ఉంటుంది. ఈకారాంతం అక్కడ పూజ్యురాల అనే అర్థంలో, పూజ్యురాలు తమరు అనే అర్థంలో, తమరు పూజ్యురాలు అనే అర్థంలో స్త్రీలింగంలో వాడేటువంటి భగవత్ శబ్దం. ఇట్లా భవతః ఏ అర్థంలో వాడుతున్నాం? మీ యొక్క అంటున్నాం కదా భవతః అన్నప్పుడు. తమరు అంటే ఆ శబ్దాన్ని తీసుకుంటున్నాం. భవతః అనే దాని అనేక ప్రయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాడేటువంటి దాన్ని వాడి అక్కడ సందర్భాన్ని భవతః అనేది మీరు తమరు యొక్క అనే అర్థంలో వాడుతున్నప్పుడు అట్లానే వాడుతుంది. ఇప్పుడు భవతి భవతః భవంతి, భవతః అక్కడ ఒక పదం ఉంది. నేను భవతః వాడాను తమరి మీ యొక్క అన్నట్టే, అందుకని అడిగా. అది తప్పలేదు, కరెక్టే. నేను అంటున్నాను మీరు వాడే ప్రయోగాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పదవి ఉంటుంది. మా సంబోధనలో భవాన్ అంటాము, భవతః మీ యొక్క అంటాము. సంబోధన భవన్ అవుతుంది. భవన్ అయితే భగవత్ శబ్దానికి నీవు అనే అర్థం స్పష్టంగా చెప్పాలంటే కొంచెం పూజార్థంగా తమరు లాగా పడతాం. ఏకవచనం మనం అంటే ఏకవచనం ప్రయోగించాం. తెలుగులో అయితే ఏకవచనం, దాంతో గౌరవం బహువచనం తీసుకుంటాం. కానీ భగవత్ శబ్దం ఏకవచనమే. అంటే ఏకవచనం అయితే నీవు అన్నట్టుగానే, కాకపోతే గౌరవవాక్యం అనేటువంటిది. అయితే దానికి ఒకటి ఏంటంటే క్రియాపదం మాత్రం ప్రథమ పురుషంలో ఉంటుంది భగవత్ శబ్దం వాడితే. మధ్యమ పురుషం మాత్రం త్వం అంటే మధ్యమ పురుషం. శాస్త్రం వ్యాకరణం చెప్పిందంటే ఈ యుష్మ శబ్దం మాత్రమే మధ్య పురుషం చెప్పింది, అంతేగాని భగవత్ శబ్దం చెప్పలేదు. కనుక భగవత్ శబ్దం ప్రథమ పురుషం అంటే భవాన్ ఆగచ్చతి, భవాన్ ఆగచ్చదు, భవాన్ ఆగచ్చదు, మీరు రండి అనే అర్థంలో, నీవు రా అనే అర్థంలో త్వం ఆగచ్చ అనే ఎట్లతో దానికి భవాన్ ఆగచ్చతు అనే పదం వస్తుంది. ఇప్పుడు భవతః నామకిం లేదా భవత్యాహ నామకిం ఏది కరెక్ట్? పురుషులకైతే భవతః, స్త్రీలకైతే భవత్యాహ. రెండు కరెక్టే. రెండు కరెక్టే. దాన్ని పట్టుకొని మనం అక్కడ ఉండేటువంటి వ్యక్తులను బట్టి శబ్దాలు లింగాలు మారుతుంటాయి. ఇప్పుడు ఆయుష్మాన్ భవ అని వాడుతుంటారు, కానీ ఆయుష్మాన్ భవ మగవాళ్ళకే చెప్పాలి. స్త్రీలింగం అయితే ఆయుష్మతి ఆయుష్మతి భవ అంటాం అనాలి.
మేము చదువుకునే టైంలో స్కూల్లో ఇవన్నీ మహాభారతంలో బాగానే చెప్పారులేండి. సీరియల్స్ చూసేటప్పుడు మేము స్కూల్లో చదువుకునే సమయంలో మాకు అటెండెన్స్ తీసుకునేటప్పుడు పాఠశాల 6వ తరగతి ఆ సమయంలో నుంచి అంటే మొత్తం పాఠశాల అంతా విధానం అటెండెన్స్ తీసుకుంటే ఆగతోహం అని చెప్పాలి, అంటే వచ్చాను అని. అసలు అక్కడ పిలువులో కానీ అటెండెన్స్లో ఆగతోహం. అయితే ఆడపిల్లలు వస్తే ఆగతాహం అనండి అన్నారు. అప్పుడు మాకు ఏమిటిది తేడా, ఆడవాళ్ళకి ఇట్లా అంటే అప్పుడు గ్రహశుద్ధం కూడా మొదలుపెట్టే సమయం అనుకోండి. ఆ సమయంలో ఇట్లా అంటే ఇట్లా పలకాలి అని చెప్పుకునేవాళ్ళు. అట్లా స్త్రీలకు వాడేటువంటి శబ్దాలు ఆ పాటకు తగ్గట్టుగా చెప్పాలి. వీళ్ళకి చెప్పి అందరికీ ఆయుష్మాన్ భవ అనకూడదు. ఒకవేళ సామూహికంగా ఉంటే పుణ్యంగా వాడడం తప్పలేదు. ఆయుష్మాన్ ఆయుష్మంతో ఆయుష్మంత ఆయుష్మంత హోద అన్నప్పుడు ఆంజమనగండి అన్నప్పుడు మీరు ఆ పుంలింగ స్త్రీగా ఎవరున్నా అక్కడ అందరికీ కలిసి వస్తుంది. అంటే అది మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నప్పుడే, అందరూ స్త్రీలు ఉన్నప్పుడు కాదు. సామెకి అప్పుడు బాలూరు అనే పదంలో బాలికలు బాలు కలిపి బాలూరు అనవచ్చు. ఎట్లానే కదా. దీంట్లో సంధులు భూతేశ్వర గుణచంద్ర ఉందండి. మొదటి పాదం చూసుకుంటారండి. అధాంతకారం సౌరద్రిక సంధి. మయూకై శకలాని విసర్గలు వాటిలో శుత్వం అనుకోవచ్చు. విసర్గ సంధిలో అంతర్భాగం శుత్వ సంధి అంటే శకారం వచ్చింది. భూయః సభూతే భూయః సహ భూతే భూతేశ్వర వస్తుంది. భూతేశ్వర అంతవరకు ఒక పదంగా చెప్పాలి, భూతే కాదు. అలా చెప్తే భూతు అంతే, అంతవరకు కరెక్ట్. మళ్ళీ ఇంకోటి అది వేరు, మీరు ఇందులో కలిపారు ఆ భూతని ఇందులో కలిపారు అంతే. అది చెప్పేది వాడు తప్పలేదు అది. భూతేశ్వర తప్పు చెప్పినా నేనే రేట్ అనాలండి. మీరే కరెక్ట్. సరే, విహస్యార్థపతి విహస్యార్థపతి శుభం. కించిత్ విహస్య విడిగా కదా, కించిత్ ప్లస్ విహస్య అవదా? అదే జస్త్వ సంధి కించిత్ విహస్య అనేది కించిత్ ఇక్కడ మరి చెప్పారు కదా, కించిత్ విహస్య కించిత్ విహస్య చెప్పాను కానీ జస్త్వ సంధి చెప్పలేదు. సవర్ణ దీర్ఘ సంధి అది తెలుసులే. సరే, స్వస్తి. కౌముదిలో సమయం ఎక్కువ లేదు. ఇవాళ మనం ఏం చెప్పుకుంటున్నాం? ఉరండ్రపరహ. నిన్న మనం చెప్పుకున్న విషయాన్ని ఒకసారి మననం చేసుకుందాం. వడిగోడ వారు చెప్తారా? వాటి బళ్ళ వారే చెప్పాలి. మీరు చెప్పండి ఇప్పుడు. మీరు చెప్పండి, సంతోషం. శ్రీదేవి గారు చెప్తారు ఇప్పుడు. నేను చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి. కృష్ణ రుద్ధి అని ఉరండ్రపరహ గురించి చెప్పండి. ముందు ఉరండ్రపరహ గురించి చెప్పండి. సంధి గురించి. ఊ అనేది రుకారం యొక్క షష్ఠి ప్రథమైక వచనం. అది ఈ రు అనేది అచ్చు పరంగా ఉన్నప్పుడు రు అకారానికి ఈ రు పరంగా ఉన్నప్పుడు అన్ అనేది రా పరంగా
రపరంగా వస్తుంది అని. పరం అనేది ఎక్కడ అంటే రపరం విషయం విడిచిపెడితే సంధిలో ఈ స్థానానికి ఇది పరంగా ఉండాలని ఏం లేదు. ఈ ఆదేశానికి ఉకారానికి వచ్చే ఆదేశం ఎట్లా ఉండాలి అని చెప్పే సూత్రం అంతే. అదే దానికి ఒకవేళ అన్ను వస్తే అదే రపరంగా రేప అంటే రా లా రెండింటితోటి కలిసి రావాలని, అంటే ఆనే వస్తుంది కానీ అది రేపతోటి రావాలి, అప్పుడు అర్ అల్ గా వస్తుంది అని. కదా అంతే. రూ అనే దానికి అట్లానే రబ్బర్ అనే దానికి కొంచెం విశ్లేషణ చేయాలి. రూ అనే దానికి ఇది షష్ఠి ఏకవచనం. ఊ ఈ షష్ఠి ఏకవచనం కాబట్టి ఈ రూ అనేది ఎట్లా వస్తుందంటే ఈ హయవరట్ లన్ రన్ ఇక్కడ రా లా ఉంది కదా లన్, ఇందులో ఆ ల్ ఆ అనేది అనేది ఎట్లా వస్తుందంటే ఈ రేప పరంగా వస్తుంది అని. అర్ అల్ ఈ రూ అనేది ఎట్లా మారుతుంది, ఆ పూర్వకంగా ఈ రాగా మారుతుంది. నేను చూడలేదు, మీరు విన్నదే. శ్రీదేవి గారు చెప్పుతున్నట్టున్నారు. శ్రీదేవి గారు ఏమంటున్నారు చెప్పండి. ఏం చూడలేదు కానీ మొత్తానికి అయితే ఇది అర్థమైంది నాకు, నిన్న బాగా అర్థమైంది. అంతకుముందు ఏదో అర్థమై టోటల్ విషయం చెప్పారు. టోటల్ విషయం ఓకే, విశ్లేషణ కాకుండా ఒకే ఇది చెప్పారు. కంబగుత్తలాగా కటకం వారు చెప్తారు. నమస్కారాలు. ఉరణ్రపహ అనేటటువంటి దాంట్లో రణ అనేటటువంటి దాన్ని ప్రత్యయం తీసుకున్నట్టయితే హయవరట్ రన్ కాదు రానే, అంతే. రన్ లేదు. ఉరణ్ గురించి మనం చెప్పుకుంటామండి. అవునవును, అక్కడ రన్ కాదు అంటున్నా. ఊరు అన్నది, ఊరు అన్నది ఉరన్ అక్కడ సంధితో కలిసి ఊ అన్ను రపరహది. ఊ అన్న 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 అది ఊహు అన్న నుంచి తీసుకోవాలన్నా ఆ నుంచి తీసుకోవాలి. ఆ నుంచి తీసుకున్నప్పుడు ఆ ఈ ఊ దగ్గర నుంచి హయవరట్ లన్ వరకు వస్తుంది. ఆ ఈ ఊరు మాత్రమే వస్తాయి అన్ను అంటే. ఆ ఈ ఊరు వస్తాయి. ఇప్పుడు రపరంగా ఉంటే రా అనేటటువంటి దాంట్లో రా అనేటటువంటి అచ్చుకు రా అల్ అనేటటువంటిది మనం తీసుకున్నట్టయితే ఈ రా అనే దాంట్లో ర్ తీసుకొని దీంట్లో అకారాన్ని తీసుకుంటాం. ఈ అకారము పరంగా ఉన్నప్పుడు అది అకారం కావచ్చు, అణ్ అనేటటువంటి ఈకారం కావచ్చు, ఉకారం కావచ్చు, ఈ మూడు పరంగా ఉండడాన్ని రపరం ఆదేశం అంటాం. అప్పుడు ఏమవుతుంది, అర్ ఇర్ ఉర్రు అనేటటువంటి రూపాలు రావచ్చు, లేదా అల్ ఇల్ ఉల్ అనేటటువంటి రూపాలు కూడా రావచ్చు. ఎలాగా అంటే తథితంలోకి వచ్చినప్పుడు మనకి ఈ రకమైనటువంటి రూపం కనిపిస్తుంది. స్మృతి ఉంది, అది స్మార్తగా మారుతుంది. ఎలా మారింది, ఇక్కడ రుకారం ఉంది, అర్కారం వచ్చేసి రావడం వల్ల స్మార్త అనేటటువంటి తదిత రూపం ఏర్పడింది. అలాగే కొమ్ము ఉన్నట్టయితే, ఉకారం ఉన్నట్టయితే, శృతి తీసుకున్నట్టయితే శృతిలో రుకారం లేదు, ఉకారం మాత్రమే ఉంది. ఇప్పుడు ఇక్కడ తద్ధిత రూపం వచ్చినప్పుడు ఔకారం వస్తుంది, శ్రౌత అనే తద్ధిత రూపం ఏర్పడుతుంది. ఈ తద్ధిత రూపాన్ని అనుసరించి మనం ఇక్కడ శృతి అనే దానికి రుత్వం ఇవ్వాలన్నా కొమ్మి ఇవ్వాలన్నా అనేటటువంటిది నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే కార్తీక తీసుకున్నట్టయితే మన కార్తీక అనేటటువంటి తద్ధిత రూపంలో ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా
కృ అనేటటువంటి ఋత్వము ఉన్నది అని అనుకుంటాం. ఇది నేను రాసుకున్నటువంటి వివరాలు ఇవయ్యా, అంతకంటే నాకు గుర్తులేదు. చెప్పండి శ్రీదేవి గారు ఏదో చెప్పబోతూ ఆయన మధ్యలో మళ్ళీ చెప్తున్నారా? ఇది సరి ఇంకా అప్పుడు ఆయన కొంచెం భద్ర గారు చెప్పినప్పుడు కొంచెం వచ్చిందని ఇది అన్నాను కానీ ఇది సరి. చెప్పండి తర్వాత మళ్ళీ వద్దు వద్దు వద్దు, ఇంకా పెద్దల్లో లోపాలు ఎంచుకోండి. ఎంత చెప్తా అంత ఎంత చెప్పింది. సరే, నేను ప్రయత్నించిన గురుగారు పూర్తి చేస్తాను. చెప్పండి. నిన్న మనం ఈ ఉరండ్రపరహ అన్న సూత్రం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఉపదేశానునాసిక నిర్ణయించుకుని అక్కడ ఈ అన్న ప్రత్యయానికి లన్ ప్రత్యయానికి ఉపదేశం అన్నాసికం ఇచ్చి అక్కడ ఇత్తు అవుతుంది అన్నది అంతవరకు మాట్లాడుకున్నాం. ఉపదేశానునాసిక ఇత్తు దగ్గర మాట్లాడుకున్న తర్వాత ఉరండ్రపరలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ ఉహు అనేది రుకారానికి పంచమీ షష్ఠీ రూపం, అది షష్ఠీ ఏకవచన రూపం. అంటే అన్నదానికి రుకారం యొక్క రూపంగా తీసుకోవాలి. మనం రుకారాన్నే తీసుకుంటాం ఇక్కడ అంటే ఈ సూత్రాన్ని బట్టి అంతవుతుంది. ఈ రుకారం దేనికి వస్తుంది? ఇక్కడ అన్నుతో పాటు ఈ సూత్రం అర్థం ఏం చెప్తుందంటే అన్నుకితో పాటు ఈ రూ బదులుగా అన్నుతో పాటు వచ్చినప్పుడు రపరంతో వచ్చి రావాలి. రపరన్నేవా అంటే రపరంతో కలిసి వస్తుంది అని ఈ సూత్రం చెప్తుంది. ఈ సూత్రం రపరంతో కలిసి వస్తుంది అని చెప్తుంది. కాబట్టి రపరం అంటే ఏమనుకున్నాం మనం? ఈ రుకారానికి రువర్ణయో సావర్ణ వాచ్యం అనేది ఒక సూత్రం చదువుకున్నాం మనం. అందులో ఏమిటి? రుకారానికి ఉచ్చారణ సామ్యం లేకపోయినా సరే రుకవరానికి లుకారం కూడా సర్వత్వాన్ని ఇస్తుంది, సవర్ణత్వాన్ని పొందుతున్నాయి అనుకున్నాం. అంటే ఇక్కడ రూ ఏమంటే ఏమైంది? రు లు రెండు కూడా ఇక్కడ రూ అంటే. అలాగే రూలు అన్నప్పుడు ఈ రకారానికి మనం హయవర్లో రెండుకి తీసుకున్నప్పుడు కలిపి రకారానికి రా అంటే రేఫ రకారానికి లా అని కూడా కలిసి వస్తుంది అందులో. అంటే రు లూకి రా లా ఈ రెండు పరంగా ఆదేశంగా వస్తాయి మనకి అని ఇంతవరకు అనుకున్నాం. అయితే ఇక్కడ అనుకున్నప్పుడు ఈ అన్నుతో పాటు వస్తాయి. అన్ను అంటే ఏమనుకున్నాం మనం? మూడు ఆ ఈ ఊ అంటే ఈ రూ వచ్చేటప్పుడు రూ కానీ లు కానీ వచ్చినప్పుడు ఈ అచ్చు తర్వాత అన్నులు ఆ వస్తే అర్ అల్, ఈ వస్తే ఇర్ ఇల్, ఊ వస్తే ఉర్ ఉల్, ఈ 6 ఆదేశంగా వస్తాయి అని ఇంతవరకు తెలుసుకున్నాము. ఇక్కడ తెలుసుకుంటే అంటే ఏమవుతుంది? అకారానికి రూ ఉంటే గనక అది అర్ అవుతుంది, ఉకారానికి రూ ఉంటేనేమో ఉర్ర అవుతుంది, ఇకారానికి రూ ఉంటే ఇర్ర అవుతుంది. అదే అకారానికి లు ఉంటే అల్, ఇకారానికి లు ఉంటే ఇల్, ఉకారానికి రు ఉంటే ఉల్. ఇవి తర్వాత పదాల్లో ఆదేశంగా వస్తాయి, ఏకాదేశంగా వస్తాయి అన్నది ఇస్తుంది. ఏమంటున్నారు? అకారానికి రు ఉండడం కాదు, రకార అంటే రూ యొక్క ఉహు అంటే రుకార స్థానమునందు, రుకార స్థానమునప్పుడు రు అని రెండింటిని కూడా తీసుకుంటాం. రుకార స్థానమందు కానీ రుకార స్థానమునందు కానీ వచ్చేటువంటి అన్న ఆదేశం ఇది సామాన్యమైన నియమం. అంటే ఏ సంధి పలానా సంధి అని చెప్పకుండా ఏ సంధిలో అయినా కూడా అనువర్తించే సూత్రం. అది ఏం చెప్తున్నారు? రుకార స్థానములో కానీ దుకార స్థానంలో కానీ అన్న ఆదేశంగా వస్తే వచ్చేది అన్న అయినప్పుడు అది రపరంగా వస్తుంది, అంటే సింగిల్గా రాదు. దానికి ఏం అనుబంధం అంటే రుకార స్థానం ఉంటే అర్రు, అట్లానే ఉర్రు, ఇర్రు ఉర్రు. దుకార స్థానం అయితే అల్లు ఇల్లు ఉల్లు అట్లా అనేటువంటిది. అంటే స్థానం అక్కడ దానికి ఆ రుకారానికి ఏం పరం అనేటువంటిది కూడా ఏం చెప్పుకోలేదు ఒకటి. అట్లానే వచ్చే ఆదేశం అకార ఇకార ఉకారాలు కానీ దానికి అంటే రపరం గురించి అదే వస్తేనే కనుక రపరం ఆదేశం ఇస్తలేదు. అన్ను వచ్చినప్పుడు మాత్రమే రపరాయం వస్తుంది అట్లా. కనుక దాని అనుబంధంగా సహాయంగా అది కూడా ఉంటుంది అన్నారు రుకార స్థానం వచ్చినప్పుడు. ఇక్కడ కృష్ణ ప్లస్ వృద్ధి అన్న రూపం తీసుకుంటే కృష్ణలో షకార నకారోత్తర అకారానికి పక్కన వృద్ధి రుకార రూప ఇది వస్తే కనుక అప్పుడు ఈ రుకారం ఇక్కడ చెప్పుకున్నట్టుగా మనం ఈ సూత్రంలో చెప్పుకున్నట్టుగా అర్గా మారి కృష్ణ ప్లస్ అర్ ప్లస్ ధి కృష్ణార్థి అన్న రూపం సిద్ధిస్తుంది. అలాగే
తవ ప్లస్ లుకార అన్న తీసుకుంటే తవలో వకారోత్తరం అకారానికి పక్కన లుకారం కనుక వచ్చినట్టయితే అల్ వచ్చి ఆదేశంగా వచ్చి తవల్కార అన్నది రూపం ఇక్కడ ఇంతవరకు ఇది సిద్ధిస్తుంది. ఇంతవరకు మనం ఈ ఉరండ్రపరాలో అంతవరకు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇందులో మరొక ఇది కూడా మాట్లాడుకొస్తున్నాం. ఇక్కడ స్థాన సామ్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే ఏది రావాలి అన్నది అనుకున్నప్పుడు ఈ రుకారానికి స్థానేంతర సమాసూత్రం ప్రకారం అకారానికి అర్ ఉందనుకోండి, అర్రు రావాలా అల్లు రావాలా అన్నది చూసుకుంటే అక్కడ అణ వచ్చినప్పుడు చూసుకుంటే అక్కడ అకారానికి వచ్చినప్పుడు కృష్ణార్థిలో కంఠం అకారం కంఠం ప్లస్ రుకారం మూర్ధన్యం. కంఠం మూర్ధన్యం కాబట్టి కంఠం సామ్యంగా ఉంది కాబట్టి అక్కడ వస్తుంది. అంటోష్టం చెప్పాలి కదా. రుకారం ఉన్నా గురుగారు నేను రుకారం అవును. తవల్కార అన్నప్పుడు అక్కడ లకారానికి ఇక్కడ అకారం ప్లస్ లు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. మనం పరమర్తః అని కూడా ఒకటి చెప్పుకున్నాం. మళ్ళీ మహర్షికి పరమర్తః రెండు ఇది కూడా చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా అర్రే ఆదేశముగా వచ్చే అకార గుణము రాపరమై వచ్చి పరమర్తః అవుతోంది అని రూపం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. ఇది అసలు గుణసంధి సూత్రమే కదా, ప్రత్యేకంగా చెప్పిన గుణసంధిలో భాగమే ఇది, అంతే కదా? అవును, గుణంలో అంతర్భాగం. గుణంలో అంటే అర్రగా మరి చెప్పుకుంటారు కదా, అర్ర అనేటువంటి గుణం. అర్ర అంటే ఆనే గుణం నిజానికి రు కాదు. అయితే కేవలం రుకారం మీద వచ్చినప్పుడు అర్ర అవుతుంది. ఆ ఏ ఓలు గుణాలు ఏ ఓలకు చెప్పుకున్నాం. అకారానికి ఉదాహరణ ఏమిటి అన్నప్పుడు ఈ కృష్ణార్థి తీసుకుంటూ రుకారం మీద వస్తున్నది కనుక రపరమే వస్తుంది కనుక కృష్ణార్థి అనేటవారు అంటే కృష్ణార్థిలో అకారకార స్థానంలో అర్ర వచ్చి కృష్ణార్థి అయింది. ఇట్లానే ఇంకోటి పరమర్థ మహర్షి బ్రహ్మర్షి అనేటువంటిది కొంచెం చెప్పుకోవచ్చు. ఇంకా ఇట్లా మనకి ఇంకేమైనా తీసుకో సరే. అవి ఇదేందుకు చెప్పుకున్నామంటే ఇది మనం నిన్న చెప్పుకున్నటువంటి శృతి స్మృతులు అనేటువంటి ఎందుకొరకంటే అవి మనకు ఆదివృద్ధి వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పడం గురండపరాకులు చెప్పుకున్నాం. అది దీనికి గుణంకు సంబంధం విషయం కాదు. కేవలం అంటే రపరం వచ్చేటువంటి ఎట్లా ఉంటుంది అంటే మనం ఈజీగా గుర్తించడానికి ఆదివృద్ధిని తీసుకున్నప్పుడు మనకు ఈజీగా గుర్తుపట్టవచ్చు. అంటే శృతి అన్నప్పుడు మనం రాస్తున్నప్పుడు కరెక్టేనా కాదా. ఇక్కడ చాలామంది వృత్తం రాస్తుంటారు. సినిమా పేరే శృతి లేదని రాశారు. చాలామంది చెప్తారు అక్కడ రాశారు కదా అంటే సినిమా మనకు ప్రమాణం కాదు. వాడు బోర్డు మీద రాస్తుంటే మాత్రం దాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటాం కదా. అది కాదు కదా, శాస్త్రం ఏం చెప్పిందో ప్రమాణం. ఎందుకంటే తప్పులు రాయడం చాలామంది రాస్తుంటారు. కానీ ఇది కరెక్టేనా కాదా అని గుర్తించడానికి మనం గుర్తించాలి. మనం ఎట్లా గుర్తించవచ్చు అంటే ఇది ప్రమాణం. అంటే వృత్వం ఉంటే అచ్చువృత్తం ఉంటే అక్కడ ఆరుగా వస్తుంది. వృద్ధి కదా అది. ఆ వృద్ధి ఒక ఆరుగా వస్తుంది. లేదా మామూలు కొమ్ము ఉంటే ఎప్పుడు హల్లు శురువులో రకారం హల్లు కనుక దాన్ని పక్క పెట్టేసి కేవలం అచ్చే ఉంది ఉకారం కదా, ఉకారం మీద ఒకవేళ మనం ఆది వృద్ధి చేసుకుంటే అవకారం వస్తుంది. ఉకార స్థానంలో అవకారం కనుక శ్రౌత అట్లాంటివన్నీ వస్తాయని అది కేవలం అర్థం కావడానికి మొత్తం చెప్పి కానీ దీనికి గుణసంధికి ఉదాహరణలు కావాలి. అట్లా అవునండి. అంటే ఆదివృద్ధిని మనం ఇక్కడ చెప్పుకోము. నిజానికి ఆదివృద్ధికి మనం సంధిలో ఈ అసంధిలో కానీ అసంధిలో కానీ ఎక్కడ లేదు. ఇది కేవలం తద్ధిత పాఠంలోకి పోయినప్పుడు మాత్రమే ఆదివృద్ధి కూడా చెప్పుకుంటాం. కాకపోతే మనకి ఈ రపరాన్ని గురించిన విశేషమైన అంశాలు కనుక
దాన్ని మీకు కూడా చూపించడం జరిగింది. సరే, మరి ఇక్కడికి మనం ముగిద్దాం వాటికి. ఇది కూడా ఈ అనుమానాలు ఏం లేవు కదా? అది గ్రహించలేదు నేను, అందుకోసం అది ఏమండి? నేను అది నిన్న గ్రహించలేదు, అందుకోసం దాన్ని రాయలేదు. మీరు చెప్పింది కరెక్టే, నేను కాదంటలేదు కదా. అయితే అది గుణానికి మీరు చెప్పిన దాన్ని సవరించలేను, విషయాన్ని చెప్తున్నాను. మీరు చెప్పిన దాన్ని నేను సవరించలేదు. ఇది గుణానికి ఉదాహరణ కాదు. మీరు చెప్పింది కరెక్టే, అది నేను మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను. మీరు చెప్పిన దాన్ని మళ్ళీ విషయాన్ని నేను విశేషం చెప్తాను. ఇంకేదైతే అది ఏంటంటే, ఇది మనకు శ్రౌత స్మృతాన్ని గుర్తించడానికి ఈ విధంగా చెప్పుకున్నాము. అది అయితే మనం చెప్పింది ఉరండ్రపరా విశేషం మాత్రం, కృష్ణాది గురించి కాదు. కృష్ణాది తర్వాత విషయం. ఉరండ్రపరా అనేటువంటి సూత్రం యొక్క విశేషమైన అంశాలు ఏమిటంటే ఇవి అని చెప్తూ శ్రౌత స్మార్త అనే పదాలు కూడా మనం ఇంకా కూడా అంటే మీకు ఇంకెక్కడ కూడా అనుమానం వచ్చినా ఎవరైనా అడిగితే ఇది ఇక్కడ మరి కొమ్ము రాయడమా రుత్వం రాయడమా అంటే దాన్ని తదిత ఏమిటో ఒకసారి విచారిస్తే అప్పుడు తెలుస్తుంది. క్రౌర్యము అన్న క్రూరత్వం, క్రూర క్రూర అన్నప్పుడు క్రూర ఏమిటి? వచ్చింది కదండి కర్షక, కృషిని కర్షక, కృషి కర్షక, కర్షక దీర్ఘం రాలేదు కదా అని సందేహం. అది దాని వేరే, అది అభివృద్ధి, అది తథితం కాదు. అది అభివృద్ధి రాలేదు, అది తథితం కాదు. దీర్ఘం వస్తే వృద్ధి, దీర్ఘం రాకపోతే గుణం, అంతే. అంటే దానికి సంబంధించిన సూత్రాలు వేరే ఉంటే మనం అదే పాఠానికి వెళ్ళేది. అది వృద్ధ్యా గుణమా అనేది నిర్ణయం కాదు, దానికి విధానం. జనరల్ అధీతం అయితే మాత్రం ఆది వృద్ధి తీసుకుంటాం. తథితే శ్వచామాదేహి సూత్రం. తద్ధితముల యందు అచాం ఆదేహి, ఆది అచ్చునకు వృద్ధి వస్తుంది అని తథిత సూత్రాల్లో చెప్పబడేది. కనుక అదే మన అకారం ఉండే జనకుడు జానకి అయింది, దశరథుడు దాశరథి అయింది, పర్వతము పార్వతి అయింది. ఇట్లా తీసుకుంది. విష్ణుపదం వైష్ణవ అయింది, శివపదం శైవం అయింది, ఐకారం. శక్తి శాక్తేయం అయింది, గణపతి గాణపత్యం అయింది. అని కూడా ఆది వృద్ధులుగా వస్తాయి అన్నమాట. అట్లా సరేనండి, అంతే కదా. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి అందరికీ కూడా ధన్యవాదాలు. 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 ఏం చేస్తున్నాను?